తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు అమెరికా ఎన్నికల నవంబర్‌లో జరిగే అమెరికా ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మొన్నటి వరకు ట్రంప్‌కి, బైడెన్‌కి మధ్యలో వాళ్ళిద్దరికీ ఒక పోటీ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు బైడెన్ పోటీలో ఈయనతో ట్రంప్‌తో తట్టుకోలేరని చెప్పేసేసి డెమోక్రటిక్ పార్టీ కూడా డిసైడ్ చేసుకొని ఇప్పుడు కమలా హారిస్ ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న కమలా హారిస్‌ని రంగంలో దించారు. ఆమె కూడా ఇండియా మూలాలున్న ఆమె కాబట్టి ఇండియాలో కూడా ఇప్పుడు కొంత ఉత్సాహంగా ఉంది వాతావరణం ఇప్పుడు ఆమె అభ్యర్థిత్వానికి సంబంధించి. అట్లాగే ఒబామా దంపతులు కూడా ఆమెకి మొన్న ఈ మధ్య మద్దతు ప్రకటించంగానే పెద్ద ఎత్తున విరాళాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు కమలా హారిస్ ఇప్పుడు ట్రంప్‌తో తలపడగలరా? ఆయన్ని ఓడించగలరా? ఇప్పుడు అనేది ఒకటి చర్చ జరుగుతుంది. దాంతో పాటు ఎన్నికల సందర్భంగా ఇప్పుడు డెమోక్రాట్స్, రిపబ్లిక్స్‌కి సంబంధించిన 2 ఫిలాసఫీల మధ్య అమెరికా సమాజం 2గా విడిపోయిందని చెప్పేసేసి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమెరికా ఎన్నికలకు సంబంధించిన ఇప్పుడు ఈ జరుగుతున్న ప్రచారము వీటికి సంబంధించిన అంశాలన్నిటి కూడా మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు మనతోటున్నారు. కోటేశ్వర గారు నమస్కారం. నమస్తే. అదే ఈ మధ్యలో ఇప్పుడు ట్రంప్, బైడెన్ అనుకున్నాం. బైడెన్ నీరసపడిపోయాడు. ఆయన ఎన్నికల ప్రసంగాలు టీవీ ప్రసంగాల్లో కూడా ఆయన నీరసించిపోయి ఒరిగిపోయే పరిస్థితి రావటం వీటన్నిటితోటి అభ్యర్థిని మార్చి కమలా హారిస్‌ని పెడదాం అనుకుంటున్నారు. ఇప్పుడు కమలా హారిస్ ఇప్పుడు ట్రంప్‌ని ధీటుగా ఎదుర్కోగలదంటారా? అమెరికా రాజకీయాల్లో జో బైడెన్ వయసు రీత్యా పెద్దవాడే, 80 దాటినాయి ఆయనకి. అట్ ది సేమ్ టైమ్ వయసుతో పాటు వచ్చినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నమాట వాస్తవం. కానీ జో బైడెన్ ని తప్పించి కమలా హారిస్ ని ముందుకు తీసుకురావడం వెనుక ఆయన ఆరోగ్య సమస్యల కంటే గడిచినటువంటి 3.5 సంవత్సరాల్లో జో బైడెన్ అనుసరించినటువంటి విధానాలు, అంటే ముఖ్యంగా విదేశాంగ విధానాలు విఫలమైనటువంటి పరిస్థితి మనకి అన్ని చోట్ల కనిపిస్తుంది. దాన్ని అవకాశంగా తీసుకొని ట్రంప్ తన యొక్క వాగ్దాటనండి, లేకపోతే వదరబోతుతనం ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి స్వభావం ట్రంప్ ఉన్నది. దానికి తోడు మితవాద ఎజెండా అంటే అమెరికాకు అగ్రస్థానం అనేటువంటి దాన్ని ఫోర్స్ఫుల్ గా ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకు అమెరికాకు అగ్రస్థానం అనేటువంటి నినాదాన్ని ట్రంప్ ఎందుకు తీసుకొచ్చాడు? అమెరికాకు అగ్రస్థానాన్ని డెమోక్రాట్లు కోరుకోవడం లేదా అంటే 2 పార్టీలు అమెరికా ఆధిపత్యాన్ని, ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాయి. కానీ 2 పార్టీలు అనుసరించినటువంటి విధానాలు గడిచినటువంటి 2 దశాబ్దాల్లో చూసినప్పుడు అమెరికా ఆధిపత్యాన్ని పెంచకపోగా వివిధ ఉదంతాల్లో దాని ఆధిపత్యాన్ని గండికొట్టడానికి, రెండోది అమెరికాకు ఆధిపత్యం వహించేంత సీను లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించినటువంటి పరిణామాల నేపథ్యంలో మరొకసారి అక్కడ ఉన్నటువంటి మితవాద శక్తులు, కార్పొరేట్ శక్తులు ఏమైనా సరే ట్రంప్ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే అగ్రెసివ్ గా వెళ్ళి అమెరికాకి అగ్రస్థానం తీసుకొస్తాడనేటువంటి ఒక నమ్మకం అనేది కలగటం కారణంగానే బైడెన్ ని తప్పించారు. అయితే బైడెన్ ని తప్పించినటువంటి నేపథ్యాన్ని చూసినప్పుడు, లేదా బైడెన్ స్థానంలో కమలా హారిస్ ఆమె అభ్యర్థిగా ముందుకు వచ్చిన తర్వాత పరిస్థితిలో స్వల్పమైనటువంటి తేడాలు కూడా మనకి కనిపించినట్టు, అంటే స్వల్పంగా ట్రంప్ కంటే ఆమె ఒక 2 పాయింట్లు 3 పాయింట్లు ముందంజలో ఉన్నారనేటువంటిది ఇమీడియట్ గా వచ్చినటువంటి వార్తలు. అది తాత్కాలికమైనటువంటిదే. ఎందుకు అంటే బైడెన్ అనేటువంటి వ్యక్తి ఘోరంగా విఫలమైనటువంటి చరిత్రని మూటగట్టుకున్నాడు. కమలా హారిస్ మీద అలాంటి అభిప్రాయం వెంటనే కలగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆమె ట్రంప్కి అనుయాయిగానే ఉంది తప్ప విధానపరమైనటువంటి నిర్ణయాలు ఆమె పేరుతోటి జరగలేదు కనుక కొంత శాంతించినటువంటి ఓటర్లు ట్రంప్ కంటే మెరుగు ఈవిడ బైడెన్ కంటే
అదే బైడెన్ బైడెన్ కంటే. బైడెన్ కంటే ఈమె బెటర్ అనేటువంటి అభిప్రాయానికి డెమోక్రాట్లు వచ్చారు. మొత్తంగా చూసినప్పుడు ట్రంప్ మీద 2 పాయింట్లు పలుకుబడిలో ఆధిక్యత సంపాదించడానికి చూసినప్పుడు సాధారణ ఓటర్లలో కూడా ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పుడు అంటే గ్లోబల్ అయితే సినేరియోలో ఇప్పుడు మనకి ఉక్రెయిన్ వ్యవహారం గాని, లేదంటే ఇజ్రాయెల్ వ్యవహారంలో గాని బైడెన్ ఒక ఆయన సరిగ్గా వ్యవహరించలేకపోయారు. ఆ 2 సమస్యలకి సరైన పరిష్కారాన్ని కనుక్కోలేకపోయారు. అనేది ఒకటి విమర్శ వస్తుందండి. ప్రధానంగా ఆ రెండిటి వైఫల్యాలు, ఇంకోటి చైనాతో వ్యవహరించడం కొంచెం మెతక ధోరణితో వ్యవహరించారనేది, ఆ 3 అంశాలు ప్రధానంగా ఇప్పుడు బైడెన్ మీద విమర్శ వస్తుంది. దాని మీద మీ విశ్లేషణ ఏంటండి? ఆ 2 అంశాలు ఆ 2 అంశాల కంటే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం పశ్చిమాసియాలో జరిగినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం అమెరికాకు దీర్ఘకాలికంగా మిత్రదేశంగా ఉండి ఇరాన్ మీద దాడులకు కూడా తెగబడుతున్నటువంటి పరోక్ష దాడులకు కూడా తెగబడుతున్నటువంటి సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య సయోధ్య కుదిర్చి ఆ రెండింటిని ఒక వరలో ఇమిడ్చినటువంటి పరిణామం చైనా చొరవతో జరిగింది. అవునండి. ఇది బైడెన్ హయాంలో అనూహ్యమైనటువంటి ఘటన. బైడెన్‌కి తగిలినటువంటి మరొక ఎదురు దెబ్బ. అంటే అంతేకాదు ఇప్పటి వరకు ఏదో ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా, ఇప్పుడు ఆ ప్లేస్‌ని వదులుకొని ఇప్పుడు చైనా ఇప్పటివరకు తన పనులు తను చూసుకోవడం, తన వ్యవహారాలు తనే చూసుకుంటుంది గానీ, ఈ ఈ ఇట్లా అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, ఇట్లా మధ్యవర్తిత్వం చేయటం వంటి పనులు చేయట్లేదు. అంటే ఇప్పటికే ఇప్పుడు మిలిటరీ పరంగా గానీ, ఫైనాన్స్ పరంగా గానీ అమెరికాని అధిగమించిన చైనా, మళ్ళా ఇప్పుడు ఈ దౌత్య పరంగా అట్లాగే గ్లోబల్ వ్యవహారాల్లో కూడా అది ఒక శక్తి కింద నిలబడి అమెరికాకి రిప్లేస్‌మెంట్ అవుతుందనేది కూడా అనుకుంటున్నారు. యెస్. అందుకనే ఈ ఈ పరిణామాలతో పాటు తాజాగా అంటే బైడెన్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్న తరువాత కానీ అంతకు ముందు నుంచే జరుగుతా ఉంది. గా పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఇజ్రాయెల్‌ని వ్యతిరేకించడంలో భిన్నాభిప్రాయాలు కలిగి ఒక విధంగా విడిపోయినటువంటి హమస్, ఫతా అనేటువంటి 2 సంస్థలను కూడా అదే చైనా దగ్గరకు చేర్చి, ముందు మీరు పాలస్తీనా కోసం పోరాడండి. తర్వాత మీ విభేదాలు ఏమన్నా ఉంటే మీరు తర్వాత చూసుకోండి అని చెప్పేసి ఒప్పించడంలో చైనా ఆ అంశంలో కూడా జయప్రదమైంది. ఇట్లా అనేకమైనటువంటి అంశాలు అంటే ఒకవైపు అమెరికన్లు తంపులు పెడుతూ వివిధ దేశాల నుంచి లేదా ప్రజానీకాల నుంచి దూరం అవుతా ఉంటే సానుకూలమైనటువంటి చర్యలతోటి చైనా అనేటువంటిది తన తనదైనటువంటి శైలిలో దౌత్యాన్ని అంటే మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే అమెరికాని వ్యతిరేకించేటువంటి శక్తులందరినీ పశ్చిమాసియాతో సహా ఆఫ్రికాలో మొత్తం ఈ ప్రాంతాలన్నింట కూడా చైనా కూడగట్టడం అనేటువంటిది ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక ముఖ్య పరిణామం. అందుకనే అమెరికాలో ఉన్నటువంటి రిపబ్లికన్లు దాని మీద తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి కూడా లేకపోయేట్లయితే అమెరికా పరువు ఏం గాను అనేటువంటిది అక్కడ వచ్చిందనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అంటే ఈ పరిణామం ట్రంప్‌కి అనుకూలం అయితుందేమోనండి. ఎందుకంటే ట్రంప్ ఒక అగ్రెసివ్ అమెరికా, అమెరికా ఫస్టు అనేది కూడా ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు, ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. అంటే అమెరికన్ ప్రయోజనాలు మిగతా వలసలొచ్చినోళ్ళందరూ కూడా వాళ్ళు అమెరికాని దోచేస్తున్నారనే తరహాలో ఆయన తీసుకొచ్చారు. అప్పుడు యాహ్! మళ్ళా ఆ అం రకమైన అగ్రెసివ్‌గా ఇవి జరిగే పరిణామాలు ట్రంప్‌కి అనుకూలం అయితాయంటారా? అమెరికాలో ఉన్నటువంటి మితవాద సమాజం ముఖ్యంగా శ్వేతజాతి దురహంకారం అనండి లేదా శ్వేతజాతి ఆధిపత్యవాదం అనేటువంటిది రిపబ్లికన్ పార్టీకి బలమైనటువంటి పునాది. దాన్ని వ్యతిరేకించేటువంటి శక్తులు డెమోక్రాట్స్. డెమోక్రాట్స్‌లో కూడా శ్వేతజాతీయులు ఉన్నారు. ఆఫ్రో అమెరికన్స్ ఉన్నారు. లేదా ఇతర లాటిన్ అమెరికా ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ అదేండి. ఇక్కడ ట్రంప్‌కి అటువంటి అవకాశం స్పష్టంగా కనిపించింది. ఏది జో బైడెన్ అభ్యర్థిగా ఉండగా. కానీ అదే సమయంలో ప్రాజెక్టు 2025 పేరుతోటి ట్రంప్ ట్రంప్ తరఫున హెరిటేజ్ ఫౌండేషన్ పేరుతోటి ముందుకు తెచ్చినటువంటి ఎజెండా చూసినప్పుడు ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా
ట్రంప్ కనుక గెలిచేట్లయితే వాటిని కూడా ఉపసంహరిస్తారు అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతా ఉంది ఆ ఎజెండాని చూసినప్పుడు. అదే. అందువలన రెండవది, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో చూసినప్పుడు ఫ్యాసిస్ట్ శక్తులు, అదే విధంగా పశ్చిమ మితవాద శక్తులు ముందుకు వస్తున్నాయి. మనం చూసాం ఫ్రెంచ్ ఎన్నికల్లో ఫ్యాసిస్ట్ శక్తిగా ఉన్నటువంటి నేషనల్ ర్యాలీ అనేటువంటి పార్టీ ముందుకు రావడంతో దాన్ని, ఆ ప్రమాదాన్ని అడ్డుకోవాలనేటువంటి అభిప్రాయంతో వామపక్షాలు, అదే విధంగా ఆ ఫ్యాసిస్ట్ శక్తులను వ్యతిరేకించేటువంటి మితవాద పక్షం మాక్రాన్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ కూడా రెండు చేతులు కలిపాయి. మొదటి దశ ఎన్నికల్లో ఎవరైతే మెజారిటీ అంటే పెద్ద పార్టీగా ఉన్నారో ఈ రెండు పార్టీల్లో, అక్కడ రెండో అభ్యర్థిని ఉపసంహరించుకోవడం ద్వారా ఆ ఫ్యాసిస్టు నేషనల్ ఫ్రంట్ లేదా నేషనల్ ర్యాలీ అనేటువంటి పార్టీని మెజారిటీకి రాకుండా ఈ రెండు పక్షాలు కూడా చేయగలిగాయి. అదే అదే. విధంగా అమెరికాలో కూడా ఈ ఫ్యాసిస్ట్ ఎజెండా తోటి, అదే విధంగా సంక్షేమ పథకాలకు వ్యతిరేకమైనటువంటి ఎజెండా తోటి ముందుకొస్తున్నటువంటి శక్తులు ట్రంప్ వెనకాల ర్యాలీ అవుతున్నాయి. ఎందుకు ట్రంప్ వెనకాల ఫ్యాసిస్ట్ శక్తులు ర్యాలీ అవుతున్నాయంటే, ట్రంప్ పోయినసారి ఓడిపోయిన తర్వాత తన ఓటమిని అంగీకరించకపోగా జో బైడెన్ అభ్యర్థిత్వ ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేసేటువంటి పార్లమెంట్ సమావేశం మీద జనవరి 6వ తారీఖున దాడి చేయించినటువంటి పెద్ద మనిషి ట్రంప్. అంటే అవును. ఏ విధమైనటువంటి తెగింపు కూడా ట్రంప్ పాల్పడగలడు అనేటువంటిది ఆ సందర్భంగా వెల్లడైంది. అందువలన అధికారం కోసం ఏమైనా చేస్తాడు అనేటువంటి ఈ ధోరణిని వ్యతిరేకించేటువంటి ఉదారవాదులు ట్రంప్ని, అంటే కమలా హ్యారిస్ గాని లేదా జో బైడెన్ గాని అంటే ఇష్టం లేకపోయినప్పటికీ ట్రంప్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత తోటి ఇటువైపు మొగ్గేందుకు, అదే విధంగా సంక్షేమ పథకాలు మొత్తం తీసేస్తాడు, లేకపోతే కోత పెడతాడు గణనీయంగా అని భయపడుతున్నటువంటి కార్మిక వర్గం, ముఖ్యంగా ఆఫ్రో అమెరికన్స్ లేదా వలస వెళ్ళినటువంటి ఆసియన్స్ కానివ్వండి, లేదా లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా భయపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చెప్పుకోవాలంటే పోటాపోటీగా ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో అది కమలా హారిస్ కి మొక్కు చూపవచ్చు అనేటువంటి అభిప్రాయాలు వెల్లడవుతున్నప్పటికీ అంత తేలిగ్గా జరిగేటువంటి అవకాశాలు అయితే కనపట్టలేదు. ఏమవుతుంది ఏమిటనేటువంటిది మరొక నెల రోజుల తర్వాత, అంటే ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేసిన తర్వాత ఆగస్టులో 3వ వారంలో అభ్యర్థిత్వం ఖరారు కాబోతా ఉంది. అంటే అప్పుడు మధ్యలో ఒకసారి మిషెల్ ఒబామా పేరు కూడా వినిపించింది కదండి క్యాండిడేట్ కింద. వచ్చాయి. మిచెల్ ఒబామా పేరు వచ్చింది. ఇంకొక 2-3 పేర్లు అవన్నీ వచ్చాయి. కానీ ఏ వచ్చినప్పటికీ అంతర్గతంగా డెమోక్రటిక్ పార్టీలో ఏ వచ్చినప్పటికీ మొత్తం మీద కమలా హారిస్ అనగానే ఆ కమలా హారిస్ కి మద్దతు అనేటువంటిది ఒకటి వచ్చింది. ఎందుకు అంటే అంటే మహిళని చెప్పండి. మహిళనే కాదు, ఒక మహిళనే కాదు, ఆమె మూలాలు ఆఫ్రికన్, తండ్రి ఆఫ్రికన్, తల్లి భారతీయ వనిత. అందుకని ఆఫ్రికన్లు అనేటువంటి వాళ్ళు కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ డెమోక్రటిక్ పార్టీకి మద్దతుదారులు, గట్టి మద్దతుదారులు. రెండవది ఆసియా సమాజానికి చెందినటువంటి వాళ్ళు కూడా గణనీయంగా అమెరికాలో ఉన్నారు. అందుకని అదే విధంగా లాటిన్ అమెరికా దేశాలు లేదా స్పానిష్ మాట్లాడేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సాధారణంగా డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ఉంటారు. ఈమె ఆఫ్రికన్ కావడం కూడా ఒక పాజిటివ్ వ్యూగా కనిపిస్తా ఉంది. అందుకని అంటే ఇప్పుడు మహిళ కావటం వల్ల ఇప్పుడు ఆమెకి కొంత అదొక మైనస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు అదొక పేట్రియార్కియల్ సొసైటీ కాబట్టి ఇప్పుడు వరకు ఎవరు కూడా మహిళ ప్రెసిడెంట్ కాలేదండి. గతంలో కూడా క్లింటన్ భార్య, ఆమె ఎవరు, క్లింటన్ కాదు, హిల్లరీ క్లింటన్. హిల్లరీ క్లింటన్ కూడా, ఆమె కూడా ఒకసారి ట్రై చేశారు, విఫలమయ్యారు. అది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పేసి అంటున్నారు మహిళ కావటం అనేది. అంటున్నారు ఎందుకంటే రేసిస్ట్ ధోరణులు ఉన్నటువంటి అమెరికా సమాజంలో జాత్యహంకారంతో పాటు పురుషాహంకారం కూడా ఉన్నటువంటి సమాజం అది. ఆ విధమైనటువంటిది ఉన్నప్పటికీ ఈమె ట్రంప్ కి బలమైనటువంటి ప్రత్యర్థిగా, బలమైనటువంటి పోటీ ఇవ్వగలదు అనేటువంటి అభిప్రాయం
ఇప్పుడు వెల్లడవుతా ఉంది. అందువలన అంటే అక్కడ అమెరికా సమాజంలో చివరికి గత అనేక ఎన్నికలను చూసినప్పుడు లెస్సర్ ఈవిల్ అంటే హాని ఎవరు తక్కువ తక్కువ. చేస్తారో వాళ్ళని ఎంపిక చేసుకోవడం అనేటువంటిది ఒక ధోరణిగా మనకి కనిపిస్తా ఉంది. అందుకని డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ 2 కూడా వర్గరీత్యా ఒకటే అయినప్పటికీ కొన్ని సామాజిక సమస్యలలో వాటికి భిన్నమైనటువంటి వైఖరులున్నాయి. ఆ తేడా తప్ప మరొకటి లేదు. అందుకనే లిబరల్స్‌గా ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రోగ్రెసివ్స్‌గా ఉన్నటువంటి వాళ్ళు డెమోక్రటిక్ పార్టీని ఎంచుకుంటున్నారు. అక్కడున్నటువంటి కమ్యూనిస్టులు కూడా డెమోక్రటిక్ పార్టీని కమ్యూనిస్టులు గాని, సోషలిస్టులు గాని ఇట్లా లెఫ్ట్ సర్కిల్స్ అనేవి కూడా డెమోక్రటిక్ పార్టీని సాధారణంగా బలపరుస్తున్నాయి. అదే అమెరికా ఓటర్లు సాధారణంగా ఏ ప్రభుత్వం హయాంలో తమ జేబులో డబ్బులుంటాయో, ఆ ప్రభుత్వాన్నే వాళ్ళు ఆదరిస్తారని జెప్తారు. ఆ రకంగా జూస్తే ఇప్పుడు ఈ బైడెన్ పాలన ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఈ ఈయనతో పోలిస్తే ట్రంప్ పాలనతో పాటు. అంటే ఆర్థిక అంటే వ్యవహారాలు గాని, ఆర్థిక పరిస్థితులు, ట్రంపు ఇన్‌ఫ్లేషన్. రెండోసారి అధికారానికి మామూలుగా సాంప్రదాయకంగా ఒక అమెరికా అధ్యక్షుడు ఒకసారి ఎన్నికైన తర్వాత రెండోసారి కూడా పోటీ చేయడం, గెలవడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తా ఉంది. కానీ ఆ సాంప్రదాయానికి భిన్నంగా ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడంటే ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలని తీసుకోవడం, సంక్షేమ చర్యలకి లేదా వీటన్నింటికి కోత పెట్టడం అనేటువంటిది ఒకటైతే, విదేశాంగ విధానంలో అనుసరించినటువంటి దుందుడుకు వైఖరి, రెండోది చైనా తోటి వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించి దాన్ని ఎలా ముగించాలో తెలియక దాన్ని కొనసాగించడానికి సరైనటువంటి దారి లేక ఒక విధంగా పరువు పోగొట్టుకున్నాడు ట్రంప్. అందువల్ల ట్రంప్ పాలన ఏమీ అంత మెరుగైనటువంటిది ఏమీ లేదు. అలాగని చెప్పేసి జో బైడెన్ పాలన కూడా అంతగా మెరుగైనటువంటిది ఏమీ లేదు అనేటువంటిది కూడా వాస్తవం. ఎందుకు అంటే అక్కడ ఇన్‌ఫ్లేషన్ అది ఉన్నటువంటి బాగా. వృద్ధి రేటు ట్రంప్ పాలనలో అయినా లేదా మన బైడెన్ పాలనలో అయినా కానీ తక్కువగానే ఉంది తప్ప ఎక్కడ గంతులు వేస్తూ అభివృద్ధి చెందినటువంటి పరిణామాలు ఏమీ లేవు. అందుకని ఎట్లా ఈసారి ఏ విధంగా జనం స్పందిస్తారనేటువంటిది నిజానికి పరిశీలకులకు కూడా ప్రశ్నగానే ఇప్పటి వరకు ఉన్నదనేది చెప్పాలి. ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ బాగా ఎక్కువగా ఉంది. సరుకుల ధరలు ఒకటి బాగా పెరిగిపోయినాయి అనేది ఒక విమర్శ ఉందండి బైడెన్ వచ్చాక. దాని ప్రభావం కూడా ఏమన్నా ఎన్నికల్లో ఉండే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఉంటది. అటువంటి ఆ ప్రభావము అదే విధంగా చైనా నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద విధించినటువంటి దిగుమతి పన్నుతోటి ధరల పెరుగుదలటం, ద్రవ్యోల్బణం, అదనపు భారాలు ఇవన్నీ ఒక మైనస్ పాయింట్ జో బైడెన్. అదే. రాజకీయ రంగంలో, విదేశాంగ విధానంలో ఒక మైనస్ పాయింట్లు. ఆర్థిక రంగంలో మైనస్ పాయింట్లు. రెండోది ఆయన వయస్సు రీత్యా మైనస్ పాయింట్లు. ఇట్లా అనేకమైనటువంటి అంశాలు మైనస్ పాయింట్లు కలిగి ఉన్నాయి కనుకనే జో బైడెన్ ట్రంప్ కంటే వెనకబడి ఉంది. ఇది ఒక ఇప్పుడు వాస్తవం. అందుకని చెప్పండి. ఇప్పుడు కూడా ఆ అంశాలన్నీ కూడా ఈ జో బైడెన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా వాటి ప్రభావం కూడా కమలా హారిస్ మీద ఎంతో కొంత పడుతుంది. కానీ మిగిలినటువంటి ప్లస్ పాయింట్లు అనేటువంటివి ఈమెకి ఏ మేరకు అవి తోడ్పడతాయనేది ఇప్పుడున్నటువంటి సమస్య. ఇప్పుడు ఉక్రెయిన్‌కి పెద్ద ఎత్తున సహాయం ఉక్రెయిన్ తరఫున యుద్ధానికి పెద్ద ఎత్తున సహాయం అందించడం అనేది, అది కూడా ఇప్పుడు ఒక ఇష్యూ అయిందని జెప్పేసి చెప్తున్నారండి. బైడెన్ అవును. హయాంలో. అది కూడా ఒక ఎన్నికల సమస్యగా అయింది. ఎందుకంటే జో బైడెన్ $60 బిలియన్ 61 బిలియన్ డాలర్లు ప్యాకేజీ ప్రకటిస్తే దాన్ని అడ్డుకున్నది హ్మ్. రిపబ్లికన్ పార్టీ వాళ్ళే. ఆ రిపబ్లికన్ పార్టీ వాళ్ళలో కూడా ఇప్పుడు ఆంధ్ర అల్లుడుగా పేరు తెచ్చుకున్నటువంటి వాన్స్ అదే. అనేటువంటి రిపబ్లికన్ ఎంపీ ప్రధానమైనటువంటి క్యాంపెయినర్‌గా ఉన్నాడు. రెండోది ట్రంప్ గూడా నేను గనక అధికారానికి వస్తే 24 గంటల్లోనే నేను ఆ యుద్ధాన్ని ముగించేస్తాను. అసలు అధికారాన్ని స్వీకరించక ముందే నేను ఒకసారి ఎన్నికైతే చాలు అధికారాన్ని స్వీకరించక ముందే దాన్ని నేను పరిష్కరిస్తాననేటువంటి మాటలు చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఆ ప్యాకేజ్ అనేటువంటి దాన్ని నిలిపివేస్తాను అని చెప్పేసి చెప్పడంగా చెప్తున్నాడు.
అది కనుక జరిగేట్లయితే ఉక్రెయిన్ యుద్ధం అనేటువంటిది నిజంగానే ట్రంప్ అంటే ఒక ప్రాణవాయువు ఆక్సిజన్ ని తీసేసినట్టుగానే అయ్యే పరిస్థితి ఉక్రెయిన్ కి ఎదురవుతుంది. దాన్ని అదే మిగతా ఐరోపా దేశాలు దాన్ని సహిస్తాయా? ఎందుకంటే ఐరోపా దేశాల ప్రయోజనాలు కూడా ఉక్రెయిన్ లో ఉన్నాయి కనుక అవి ఎట్లా స్పందిస్తాయి? నిజంగానే అమెరికా అటువంటి పరిణామం కనుక తీసుకున్నట్లయితే మేమే ఇస్తాము ఆ సాయం అనేటువంటిది కూడా ఒకటి. రెండోది అమెరికా వాళ్ళు కానీ ఐరోపా వాళ్ళు కానీ ఇంకొకటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అసలు మేము ఉక్రెయిన్ కి డబ్బులు ఇవ్వడం ఎందుకు, స్తంభింపజేసినటువంటి రష్యా ఆస్తుల మీద వచ్చేటువంటి వడ్డీ కానీ లేదా ఇతరత్ర ఆదాయాన్ని దాన్ని వాళ్ళకి మనం అందజేద్దాము. ఆ అందజేసి ఆ వచ్చినటువంటి దాంతో ఆయుధాలు కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత రష్యాని ఎదుర్కొనేట్టు యుద్ధం చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. అందుకని ఇలా అనేకమైనటువంటి ప్రత్యామ్నాయాలు కూడా ముందుకు వచ్చాయనేది మనం గమనించాలి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు ఆంధ్ర అల్లుడు ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వం వెనక వెళ్ళిపోయినట్టేనంటారు. అభ్యర్థిత్వం అంటే వైస్ ప్రెసిడెంట్ గా అతనే ఉంటాడు. ట్రంప్ కు వైస్ ప్రెసిడెంట్ గా అతనే ఉంటాడు. ట్రంప్ కు వైస్ ప్రెసిడెంట్ గా ప్రెసిడెంట్ క్యాండిడేట్ కాదు. అవునండి, ఆయన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కింద ఉంటాడు. అదేండి, ఇప్పుడు మరి ఈ ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటండి ఇప్పుడు ఒకవేళ ట్రంప్ వస్తే? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కమలా హారిస్ కూడా వాళ్ళకి ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ప్రతినిధికి గట్టిగానే మాట్లాడింది, గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది యుద్ధం ఆపమని. ఇప్పుడు అక్కడ ఉన్న పాలస్తీన్ల మీద దాడులు చేయటం అది కూడా ఆపమని గట్టిగా చెప్పిందని వార్తలు వచ్చాయి. గట్టిగా చెప్పినప్పటికీ జో బైడెన్ కూడా అలాంటి ప్రకటనలు చేయకపోలే, చేశాడు. మీరు చేస్తున్నది సరైనది కాదు, లేకపోతే ఇది అది ఇది అని చెప్పాడు. కానీ ఎక్కడ కూడా ఇజ్రాయెల్ మీద గట్టి చర్య తీసుకున్నది కానీ లేదా ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో కానివ్వండి లేకపోతే ఇతరత్ర కానీ ఎక్కడ ఇజ్రాయెల్ కి అనుకూలంగానే వ్యవహరించాడు తప్ప వీటో పవర్ ని ఉపయోగించి ఇజ్రాయెల్ మీద తీర్మానం చేయకుండా అడ్డుకున్నది మరి జో బైడెనే కదా. ఆ జో బైడెన్ కి మద్దతుగానే కమలా హారిస్ కూడా ఉన్నారు. అందుకని ఇజ్రాయెల్ విషయంలో కమలా హారిస్ గెలిచినా లేకపోతే ట్రంప్ గెలిచినా ఎవరు గెలిచినా కానీ అమెరికా ప్రయోజనాలు అనేటువంటిది అక్కడ కీలకం కనుక ఇజ్రాయెల్ ని మద్దతు ఇవ్వడం తప్ప మరొక పరిస్థితి లేదు అనేది కూడా మనం చెప్పాలి. ఇప్పుడు పోయినసారి ట్రంప్ ఉన్నప్పుడు అందరూ కూడా H1B వీసాలు ఉన్నాళ్ళు, గ్రీన్ కార్డులో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా భయపడిపోయారు. అందరూ ఇట్లా వలసలు వచ్చి మా దేశాన్ని దోసుకుంటున్నారు, అది వలసల్ని ఆయన ఒక రకంగా డిస్కరేజ్ చేస్తారనేది వచ్చిందండి. ఈ మధ్యలో మళ్ళీ ఆయన మాట మార్చి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళ గ్రీన్ కార్డులు సత్వరంగా వచ్చి ఏర్పాటు చేస్తామని ఆయన మళ్ళీ మాట మార్చాడు. అంటే దేనికోసం అంటారు? అంటే ఆయన వైఖరి మారిందా లేకపోతే ఆయన స్ట్రాటజిక్ గా ప్రకటన చేశాడంటారు? ఆయన వైఖరి మారటం కాదు. ఈ మధ్యనే అంటే 2 రోజుల క్రితం వచ్చినటువంటి ఒక విశ్లేషణ చూసినప్పుడు ఈ చిప్స్ తయారీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాలకి సంబంధించినటువంటి పరిణామాల్లో అమెరికా గతంలో అనుసరించినటువంటి వైఖరి దానికి ఎదురు దెబ్బ తీసింది. అందువలన ఇప్పుడు ఆ రంగంలో పనిచేసేటువంటి నిపుణులు అమెరికాకి తక్షణం కావాలి. లేకపోయేట్లయితే అది వెనకబడుతుంది. చైనాతో కానివ్వండి లేదా ఇతర ఐరోపా దేశాలతో కానీ వెనకబడుతుంది. అందుకని ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడు అంటే నిరుద్యోగము లేకపోతే ఇతర దేశాల కార్మికుల రాక పట్ల వ్యతిరేకత అనేటువంటిది అమెరికాలో గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వేతనాలు తగ్గిపోవడం లేకపోతే ఆర్థిక పరిస్థితులు దిగజారడం అనేటువంటిది దానికి ప్రధానమైన కారణం. విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చౌకగా పనిచేస్తూ మన వేతనాలని పెరగనివ్వకుండా దెబ్బతీస్తున్నారు అనేటువంటి అభిప్రాయం అమెరికా కార్మిక వర్గంలో ఉన్నది. దాన్ని సొమ్ము చేసుకోవడానికి ఆ విధంగా ప్రయత్నించాడు. కానీ అదే సమయంలో అమెరికన్ కార్పొరేట్ శక్తులకి ట్రంప్ చెప్పిన మాటలు ఆధారం కాదు. వాళ్ళకి కావాల్సింది చీప్ లేబర్ కావాలి. ఆ చీప్ లేబరు భారతదేశం నుంచి కావచ్చు, లేకపోతే చైనా నుంచి కావచ్చు, లేదా మెక్సికో నుంచి కావచ్చు, లేదా లాటిన్ అమెరికా ఏ ఆసియా కంట్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళైనా చీప్ లేబర్ ఇవ్వాలి. అందుకని చీప్ లేబరు
లేదు అనాథరైజ్డ్ గా వచ్చినటువంటి లేబర్ కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ గురించి కబుర్లు చెప్తారు తప్ప నిజానికి అనాథరైజ్డ్ గా వచ్చినటువంటి వాళ్ళందరినీ గుర్తించడం సమస్య కాదు. ఎందుకని వాళ్ళని కొనసాగిస్తున్నారు అంటే అనాథరైజ్డ్ గా వచ్చినటువంటి వాళ్ళకి కొన్ని సామాజిక భద్రతా పథకాలని అమలు జరపాల్సినటువంటి బాధ్యత అమెరికా ప్రభుత్వం మీద లేదు. వాళ్ళు అదే. పని చేయించుకున్నందుకు వేతనాలు ఇస్తారు తప్ప మిగిలినటువంటి గుర్తింపు పొందినటువంటి కార్మికులకి ఇచ్చేటువంటి సామాజిక భద్రత చట్టాలు కానీ లేదా ఆ చర్యలు కానీ వాళ్ళకి వర్తించవు. ఆ రీత్యా కూడా అమెరికా కార్పొరేట్లు లేదా అమెరికా ప్రభుత్వం లాభం పొందుతాం. అందుకని అలాంటి కబుర్లు పైకి ఎన్ని చెప్పినప్పటికీ చౌక లేబరు అంటే చీప్ లేబర్ అనేటువంటిది వాళ్ళకి అవసరం కనుక అలాంటి వలసల్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అందుకనే ట్రంప్ వైఖరిలో కూడా మార్పు రావడానికి కూడా అదే కారణం అనేది స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు అమెరికా ఎన్నికలు గాని, తర్వాత వచ్చే ఫలితాలు గాని అమెరికా, భారత సంబంధాల మీద ఏ రకంగా ప్రభావం చూపే అవకాశం ఉంది? అమెరికా, భారత్ అంటే ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు లేదా జో బైడెన్ రిపబ్లికన్ పార్టీల అధికారంలో ఉన్నా, డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నా గానీ అగైనెస్ట్ చైనా భారతదేశానికి నిలబెట్టాలనేటువంటిది ఆ రెండు పార్టీలకు ఉన్నటువంటి లక్ష్యం. అయితే భారతదేశంలో ఉన్నటువంటి పాలకవర్గం గతంలో అంటే కాంగ్రెస్ హయాంలో ఉన్న లేదా నెహ్రూ హయాంలో కానీ తటస్థ అలీన విధానం అనేటువంటిది అనుసరించారు. ఆ అలీన విధానం అంటే పైకి మేము ఏ కూటమిలో చేరం, అటు సోషలిస్ట్ దేశాల కూటమిలోనూ చేరం, ఇటు క్యాపిటలిస్టు అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి కూటమిలోనూ చేరము అని చెప్పినప్పటికీ రెండు సమాజాల నుంచి లేదా ఆ రెండు శిబిరాల నుంచి కూడా లబ్ధి పొందడం అనేటువంటిది భారత క్యాపిటలిస్టులు అనుసరించినటువంటి ఒక ఎత్తుగడ. అదే. ఇప్పుడు కూడా రాజకీయ నాయకత్వం నరేంద్ర మోడీ గారు కానివ్వండి లేదా బీజేపీ కానివ్వండి అమెరికాతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అమెరికాతో చేతులు కలిపినటువంటి ఏ దేశం కూడా ఇంతవరకు ప్రపంచంలో లబ్ధి పొంది కానీ లేదా మరొక విధంగా డెవలప్ అయినటువంటిది లేదు. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి మార్కెట్ ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు మనం చూసాం. ఇప్పుడు ఉదాహరణకి అమెజాన్ బెజోస్ ఢిల్లీ వచ్చి నేను నరేంద్ర మోడీ గారిని కలుస్తానంటే నరేంద్ర మోడీ గారు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. 2 రోజులు 3 రోజులు ఉండి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? బెజోస్ అనేటువంటి వాడు అమెజాన్ కంపెనీ అనేటువంటిది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మన జియో అంబానీ కంపెనీలకి అంబానీ కూడా రిటైల్ రంగంలో పెద్ద ఎత్తున ప్రవేశించాడు అప్పటికే. అందుకని అంబానీని దెబ్బతీసేటువంటి శక్తి అమెజాన్ ఉంటుంది కనుక అమెజాన్ ని రానివ్వకూడదు అనేటువంటి ఆటంకాలు మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించేట్లయితే నరేంద్ర మోడీ గారు కానివ్వండి లేదా ఎవరు అధికారంలో ఉన్నా కానీ కొంచెం వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. మనం చూసాం అమెరికాతో ఒకవైపు స్నేహం అని చెప్తారు, అదే నరేంద్ర మోడీ గారు రష్యా వెళ్ళి మద్దతు ప్రకటించడం, పరోక్షంగా మద్దతు ప్రకటించడం, పుతిన్ ఆలింగనం చేసుకున్నారు. ఎందుకు? దాని పర్పస్ ఏంటి అంటే ఇదే. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చేటువంటి చీప్ రాయితీ ధరలకు వచ్చేటువంటి ఇక్కడ లబ్ధి పొందుతుంది ఎవరు? అదాని, అంబానీ రిఫైనరీసే కదా. అంబానీ ఇతర ప్రైవేట్ కంపెనీలన్నీ లబ్ధి పొందుతున్నాయి. అందుకని వాటి వాణిజ్య ప్రయోజనాలు అనేటువంటివి కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. అయినప్పటికీ ఇదే విధమైనటువంటి సంబంధాలు ఎవరు గెలిచినా, ట్రంప్ గెలిచినా, కమలా హ్యారిస్ గెలిచినా ఇప్పుడున్నటువంటి పరిస్థితే కొనసాగుతుంది. పూర్తిగా లొంగిపోవడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు సిద్ధం కాదు. అందుకని మీరు ప్రపంచం అంతా కూడా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి వ్యతిరేకంగా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల కారణంగానే నరేంద్ర మోడీ గారు తటస్థత ప్రకటించాల్సి వచ్చింది. ఎందుకని? తటస్థత ప్రకటించడానికి భౌతికంగా కూడా అనివార్యం. ఇప్పటికీ రష్యా నుంచి మనం ఆయుధాలు కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కానివ్వండి, గతంలో మనం దిగుమతి చేసుకున్నటువంటి ఆయుధాలన్నిటికీ రష్యా మీదనే మనం ఎక్కువ ఆధారపడుతున్నాం. ఒకసారి అమెరికా జుట్టు మన జుట్టు అమెరికాకి అందిస్తే జరిగేటువంటి ప్రమాదం ఏమిటో ఇక్కడ విధాన నిర్ణేతలకు కూడా తెలుసు కనుకనే అంటిముట్టినట్టుగా కొన్ని సందర్భాల్లో వ్యవహరిస్తున్నారు, కొన్ని సందర్భాల్లో దాంతో చేతులు కలుపుతున్నారు.
అంటే ముద్దులాట గుద్దులాట అన్నట్టుగా ఆ 2 రకాల వైఖరులని, ద్వంద్వ వైఖరిని అనుసరిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా అదే కొనసాగుతుంది. ఇప్పుడు కమలా హారిస్ ఒకవేళ ప్రెసిడెంట్ అయితే మన భారత మూలాలున్న వచ్చింది అని మనం మురిసిపోవటమేనా? మనకి అంటే ఈ మధ్య బ్రిటన్‌లో కూడా నారాయణమూర్తి అల్లుడొస్తే మనకు ఒరిగిందేం లేదండి. ఆయన కూడా భారత వ్యతిరేక విధానాలే అవలంబించాడన్నారు. ఇప్పుడు కమలా హారిస్ వస్తే డెఫినెట్‌గా, మనకేమన్నా చెప్పుకోవటమే డెఫినెట్‌గా తప్ప రి మన రిషి అమ్మాయి అని సునాక్ వచ్చినా, చెప్పుకోవటమే తప్ప కమలా హారిస్ వచ్చినా, రిషి సునాక్ వచ్చినా అక్కడ ఉన్నటువంటి ఆ దేశాల యొక్క కార్పొరేటు లేదా రాజకీయ ప్రయోజనాలకే వాళ్ళు ప్రతినిధులు తప్ప, మన మూలాలు లేదా మన మూలాలు ఉన్నటువంటి వాళ్ళని వివాహం చేసుకున్నారు అనేటువంటి కారణంతోటి ఆ విధంగా కనుక అయ్యేట్లయితే అనేక మంది వివాహాలు చేసుకోవచ్చు. లేకపోతే ఆ సంబంధాలతోటి రాజ్యాలు నడవు. కానీ అదొక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ కూడా ఆ అదేం పెద్ద పని చేయదు. మరి అదే రిషి సునాక్ ఈ పెద్ద ఎత్తున భారతీయాలుడు అని చెప్పేసి అన్నారు. మరి ఆ చరిత్రలో అత్యంత తక్కువ సీట్లు తెచ్చుకున్నటువంటి అది టోరీ పార్టీ, అదే రిషి సునాక్ హయాంలో. మరి అంత అదే. ఘోరంగా ఆ పార్టీని ఓడించారు. కానీ ఎక్కడ ఇండియా మీడియాలో దానికి ఆయనే కారకుడని గాని, లేదా ఆయన విధానాలే కారకుడని గాని ఎక్కడ, అంటే మనం చెప్పుకోవడానికి తేలుకుట్టిన దొంగల్లాగా ఒక రకంగా ఇండియన్ మీడియా కూడా దాని గురించి పెద్దగా ఎక్కడ చర్చ పెట్టలేదు. టోరీ పార్టీ చరిత్రలో అత్యంత తక్కువ సీట్లు వచ్చింది మొదటిసారి ఇది. అదేండి. అదే ఆయన సారీ కూడా చెప్పుకున్నట్టున్నాడు. దాని వైఫల్యానికి తానే కారణం అని కూడా చెప్పుకున్నట్టున్నాడు. ఓన్ చేసుకున్నాడు. చెప్ చెప్పుకోవచ్చు వేరు. కానీ మరి నేననేది అతను ఏం చెప్పుకున్నాడని కాదు. అతను సారీ హ్మ్. చెప్పుకున్నటువంటి దాన్ని కూడా పెద్దగా ఇక్కడ ఇండియన్ మీడియా పెద్దగా ఫోకస్ చేయలేదుగా. అదే. అందుకని ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే రేటింగ్స్ పెంచుకోవడానికి చీప్ టాక్టిక్స్ ఇక్కడ ఉన్నటువంటి మీడియా వ్యవహరిస్తోంది. కమలా హారిస్ విషయంలో కూడా అదే చెప్తా ఉంది. గతంలో ఆమె ఉపాధ్యక్షురాలు అయినప్పుడు అదే చేశారు కదా! అదే. భారతీయ మూలాలున్న మహిళ అని. కానీ మనమేమో ఒకవైపేమో మనది పితృస్వామిక సమాజం. అంటే తండ్రి వైపు నుంచి వారసత్వం వస్తది. ఆ విధంగా అవును. చూసుకున్నప్పుడు మరి ఆమె కూడా తండ్రి వైపు నుంచి వారసత్వం వచ్చినప్పుడు ఆఫ్రికన్. ఇండియన్ ఎట్లవుతది? అదండి. అందుకని ద్వంద్వ అదే. ప్రమాణాలు అనేటువంటివి మనం చూస్తున్నాం. అదే. అదే మీరు రాసిన ఒక వ్యాసంలో ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఈ అమెరికన్ సమాజం 2గా విడిపోయిందని జెప్పారు. అంటే యెస్. ఏంటి మీరు చేసిన విశ్లేషణకు బేసిస్ ఏంటి? ఆ 2 విధాలుగా విడిపోవటం ఏంటి? 2 బేసిస్ అంటే మితవాద ధోరణులు లేదా ఫ్యాసిస్ట్ ధోరణులు అనేటువంటివి గతంతో పోలిస్తే అమెరికాలో ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ అవుతా ఉంది. ట్రంప్, ట్రంప్ కారణంగా. ట్రంప్ పార్లమెంట్ మీద దాడి చేయించడం అనేటువంటిది అమెరికా చరిత్రలో అనూహ్యమైనటువంటి పరిణామం. ఎందుకంటే అటువంటి పని ఎవరు చేశారు? తమ సొంత పార్లమెంట్ మీద దాడి చేయించినటువంటి, తగలబెట్టినటువంటి చరిత్ర హిట్లర్. వాళ్ళ పార్లమెంట్‌ని వాళ్ళే తగలబెట్టుకొని కమ్యూనిస్టుల మీద నెపం వేశారప్పుడు. అదండి. ఇది వేరే వాళ్ళ మీద నెపం వేయకపోయినా గాని పార్లమెంట్ మీద దాడి చేయడం అనేటువంటిది ఫ్యాసిస్టిక్ టెండెన్సీస్. చాలా తీవ్రమైన ఈ నేరం గదండీ అది. చాలా తీవ్రమైనటువంటి నేరం. ఆ కేసుల్లో ఇప్పుడు శిక్షలు కూడా పడేటువంటి అవకాశాలు ట్రంప్‌కున్నాయి. ఒకవేళ అది కూడా ఏం చెప్తున్నారు, ట్రంప్ గనుక గెలిచేట్లయితే అవన్నీ కూడా పోతాయంటున్నారు. కొంతమందికి అదండి. శిక్షలు పడ్డాయి. ట్రంప్ మీద కేసులు నడుస్తున్నాయి. మరి అటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లిబరల్స్‌గా ఉన్నటువంటి వాళ్ళు పోలరైజేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రాన్స్ ఉదాహరణ. ఫ్రాన్సే కాదు, మిగతా ఐరోపా దేశాల్లో రేపు జర్మనీలో గాని, లేదా ఇంకో దేశంలో గాని అటువంటి పరిణామాలు జరిగితే అగైనెస్ట్ ఫ్యాసిజం కమ్యూనిస్టులు గాని, లేదా ఇతరులు గాని అందరూ కూడా ఐక్యమయ్యేటువంటి ధోరణి అక్కడ కనిపిస్తా ఉంది. అదే ధోరణి, అదే పరిణామం ఇక్కడ కూడా జరుగుతా ఉంది. రెండోది ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల ఎజెండాతో కూడా ఉన్నారు గనక ఆ పోలరైజేషన్ అంటే ప్రో పీపుల్, యాంటీ పీపుల్, ప్రో ఫ్యాసిస్ట్, యాంటీ ఫ్యాసిస్ట్ ఈ విధమైనటువంటి పోలరైజేషన్ జరిగే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఇప్పుడు సౌదీ అరేబియాతో డాలర్‌లో చమురు కొనుగోళ్ళకి డాలర్‌లోనే చెల్లించాలనే ఒప్పందం 50 ఏళ్ళు పూర్తయింది. దాంతోటి ఇప్పుడు డీ డాలరైజేషన్ స్టార్ట్ అయింది. అంటే ఒకటేమో ఇందాక మీరు చెప్పారు. ఇప్పుడు చైనా మొత్తం ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇరాన్‌కి, సౌదీ అరేబియాకి ఇద్దరికి మధ్య
దౌత్యం వాళ్ళిద్దరిని ఒక చోట కూర్చోబెట్టి మధ్యవర్తిత్వం చేసే స్థాయికొచ్చింది. అట్లాగే ఇప్పుడు పాలస్తీనాలో ఉన్న హమాస్‌ని దీన్ని కూడా వాళ్ళు రాజీ కుదిర్చి అక్కడ కూడా యాక్టివ్‌గున్నారు. ఇంకో పక్కన ఈ డీడాలరైజేషను అంటే ఎవరికాళ్ళు అంటే ఇప్పటి వరకు అమెరికాకున్న బలం ఏంటంటే ఆ డాలరు. నిజానికి వాళ్ళు అది డిఫాల్ట్ కూడా అయ్యారు గదా! అప్పుడు గతంలోనే డిఫాల్ట్ అయినా సరే వాళ్ళు బలవంతాన డాలర్‌ని ప్రపంచం మీద రుద్ది వాళ్ళు మనుగడ సాగిస్తున్నారు. ఇప్పుడు అది బలహీనమైంది. ఇది మిలిటరీ శక్తిగానేమో చైనా వచ్చింది. ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ 5 టెక్నాలజీస్‌లోనేమో చైనా లీడర్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఇప్పుడు అమెరికా భవిష్యత్తు ఏమైద్దంటారు? ఎన్నికలు అమెరికా ఇవన్నీ అట్లా వస్తున్నాయి. అంటే ప్రపంచ పోలీస్ అని మనం మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా ప్రపంచ పోలీసు పాత్ర పరిసమాప్తం అయినట్టంటారా అమెరికాది? ఇప్పటికీ ప్రపంచ పోలీసుగానే అమెరికా కొనసాగుతా ఉంది. రాబోయే సంవత్సరాల్లో కూడా అదే పాత్రని అది కొనసాగిస్తది. ఎందుకు అంటే చైనాని లేకపోతే అమెరికాని వ్యతిరేకించేటువంటి శక్తుల్ని వ్యతిరేకించేటువంటి దేశాలు కూడా ఉన్నాయి. అటువంటి అవును. దేశాలు ఇష్టం ఉన్నా లేకపోయినా గానీ అమెరికాని బలపరుస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఐరోపా సమాఖ్య ఉన్నది. అసలు ఐరోపా సమాఖ్య అనేటువంటిది ఎందుకొచ్చింది? ఐరోపా ఎకనామిక్ కోఆపరేషన్ అనేటువంటిది. అమెరికా అమెరికాకి వాడు దాన్ని పునరుద్ధరించేటువంటి పేరుతోటి ఆర్థికంగా కూడా మొత్తం ఐరోపాని తన గుప్పెట్లోకి పెట్టుకున్నప్పుడు ఇది ఎప్పటికైనా ప్రమాదం. అందుకని మనం ఐక్యంగా ఉండి అమెరికా పెత్తనాన్ని మనం వ్యతిరేకించాలంటే ఐక్యంగా ఉండాలన్నది ఐరోపా యూనియన్ యొక్క ప్రాథమికమైనటువంటి లక్ష్యం. అదండి. కానీ సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. అందుకని మిత్ర వైరుధ్యం అనేటువంటిది ఐరోపా యూనియన్, ఐరోపా దేశాల మధ్య, అమెరికా మధ్య మిత్ర వైరుధ్యం ఉన్నది. కానీ ఆ మిత్ర అవును. వైరుధ్యం అనేటువంటిది ఇప్పుడు ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఇతర రష్యాతో ఉన్నటువంటి శత్రు వైరుధ్యమే ప్రధానంగా ముందుకొస్తా ఉంది. అందుకని రష్యాని గనక వాళ్ళ భయం ఏంటంటే రష్యా గనక ఈ ఉక్రెయిన్ విషయంలో అది సక్సెస్ అయితే రేపు మిగతా దేశాల మీదకి వస్తుందా రాదా అనేటువంటిది అది వేరే అంశం. వస్తే ఏమిటనేటువంటి భయాన్ని కలిగించడంలో అమెరికా సక్సెస్ అయింది. అందుకని నాటో కూటమిని కొనసాగించడం, దాంతో మొత్తం ఆ బంధం అనేటువంటిది ఇంకా కొనసాగిస్తాం. అట్ ది సేమ్ టైము చైనా నుంచి ఐరోపా సమాజం గాని, లేకపోతే అమెరికా ధనిక దేశాల ఊహించింది ఏంటంటే, చైనా నుంచి ఈ విధమైనటువంటి సవాలు వస్తదని జెప్పేసి, సోవియట్ యూనియన్ కూలిపోయిన సమయంలో ఇలాంటి అంచనాలు లేవు వాళ్ళ దగ్గర. అంటే 3 దశాబ్దాల క్రితం చైనా ఇవాళున్నంత బలంగా ఆ రోజు లేదు. అప్పుడే అదే. ఒక 10 సంవత్సరాలు సంస్కరణలతోటి ఒక ముందడుగు వేస్తున్నది తప్ప, ఇంత బలమైనటువంటి ఆర్థిక శక్తిగా, లేదా మిలిటరీ శక్తిగా, లేదా సాంకేతిక రంగంలో ఈ విధమైనటువంటి విజయాలు సాధిస్తుందనేటువంటిది అమెరికాకి కానీ, లేదా ఐరోపా సమాజానికి కానీ లేదు. అందుకని ఇప్పుడు చైనాని ఎదుర్కోవాలంటే మరి ఐరోపా సమాజానికి కూడా అమెరికా అవసరం. అదే అమెరికాకి ఐరోపా సమాజం కూడా అవసరం. అందుకని ఇట్లాంటి కొత్త పరిస్థితులు, కొత్త సవాళ్లు ఎదురైనటువంటి నేపథ్యంలో మరి కొంతకాలం ఐరోపా ధనిక దేశాలు, అమెరికా ఇవన్నీ కూడా ఒకే పడవలో సెయిల్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని ఆధిపత్యం ఇంకొంతకాలం కొనసాగుతుంది. అట్ ది సేమ్ టైము ఇప్పుడు డీడాలరైజేషన్ అంటే డాలర్ ప్రమేయంతో లేకుండా ఇప్పుడు ఉదాహరణకి ఆహ్, ఉక్రెయిన్ యుద్ధం పేరుతోటి కొన్ని డాలరు లావాదేవీలని నిషేధించింది అమెరికా. అందుకని అదే. ప్రత్యామ్నాయంగా రూబుల్స్‌లో లేకపోతే యువాన్స్‌లో అనివార్యంగా మరి చేసుకోవాల్సొచ్చింది గదా! అందుకని అదే. ఆ విధంగా గనక అమెరికా తెగేదాకా గనక లాగేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఆ డాలర్ అనేటువంటిది కూడా నానాటికి బలహీనమైపోయేటువంటి అవకాశం ఉంది. దాని స్థానంలో మిగిలినటువంటి కరెన్సీలు ముందుకొచ్చి ఏ విధమైనటువంటి రూపం తీసుకుంటాయనేది మనం ఇప్పుడే చెప్పలేం గానీ, డాలర్ యొక్క ఆధిపత్యం అనేటువంటిది దెబ్బతినే అవకాశం ఉంటది. అయితే అది ఇప్పుడు జరుగుతుందా అంటే వెంటనే జరిగే అవకాశాలైతే లేవు. అదే. ఇక మనం చర్చ ముగించే ముందు ఇప్పుడు అమెరికా ఎన్నికలకు సంబంధించి ఫైనల్‌గా ఒక సమ్ అప్ చేస్తూ మీ కంక్లూడింగ్ స్టేట్‌మెంట్ చెప్పండి. అమెరికా ఎన్నికలకు సంబంధించి కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారయ్యే నాటికి మరికొంతగా ఆమెకు బలం పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఆమెకు మద్దతు ఇచ్చేటువంటి కార్పొరేట్ శక్తులు కూడా పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూర్చుతున్నారు. ఆమె అభ్యర్థిత్వం ఖరారు కాగానే పెద్ద ఎత్తున నిధుల వరద ఆమెకి అనుకూలంగా పారింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా పారేటువంటి అవకాశం ఉంది.
ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు సంకుల సమరం సాగేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకనే ట్రంప్ కూడా పెద్ద ఎత్తున డబ్బుని రంగంలోకి తీసుకొచ్చి భారతదేశంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాగైతే డబ్బు అనేటువంటిది ప్రభావితం చేస్తా ఉందో, ఈసారి అమెరికా ఎన్నికల్లో గతంలోనే డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంది, ఇంకా అంతకంటే ఎక్కువ ధన ప్రవాహం అనేటువంటిది అమెరికా ఎన్నికల్లో సాగుతూ ఉంది. అందుకని ఫలితం ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది మనం ఇంకా ఒక నెల రోజుల తర్వాత మాత్రమే మనం అంచనా వేయగలం తప్ప ఇప్పటి వరకు అయితే సంకుల సమరం సాగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ గెలుపు ఒకవేళ గెలిచినా అంత తేలిక కాదు, గెలిచేటువంటి అవకాశాలు అనేటువంటివి తగ్గిపోతున్నాయి అనేది మాత్రం చెప్పొచ్చు. కమలా హారిస్ ఇప్పుడు ట్రంప్ కి దీటైన అభ్యర్థిగా ఎమర్జ్ అయిందని చెప్పేసి ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. అట్లాగే ఈసారి ధన ప్రభావం బాగా ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతుంది. అట్లాగే ట్రంప్ కూడా మొన్న ఈ మధ్య తన మీద జరిగిన కాల్పులకు సంబంధించిన సానుభూతి వీటన్నిటితో ఒక్కసారిగా ఆయన రేటింగ్ పెరిగినప్పుడు కూడా మళ్ళా కమలా హారిస్ రంగంలోకి రావటం, బైడెన్ తప్పుకోవటం తోటి ఆయనకు దీటైన అభ్యర్థిగా ఎమర్జ్ అయింది. అయితే చివరి నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు వరకు అయితే కమలా హారిస్ బలమైన అభ్యర్థిగానే డెమోక్రటిక్ అభ్యర్థిగా నిలబడ్డారని చెప్పేసి చెప్తున్నారు. ఈ అమెరికా ఎన్నికలకు సంబంధించిన వివరాలు చెప్పినందుకు థ్యాంక్స్ అండి కోటేశ్వరరావు గారు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.